నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ఎంజిఎంలో పనిచేసేటువంటి కార్మికులు అయితే మనతో పాటు ఒకసారి వాళ్ళతో మాట్లాడతాం. సో మీరు ఇంతకుముందు కవిత గారిని కలవడం జరిగింది. ఏం మాట్లాడారు, అసలు ఏం సమస్య? నేను ముందుకు తీసుకుంటాను మేడం. మా ప్రధాన సమస్య వచ్చి నేను ఇక్కడ ఎంజిఎంలో సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్నాను. గత 18 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను. మాకు జీతం అనేది చాలా అంటే చాలా తక్కువ ఉన్నదండి. చెప్పుకోవడానికి కూడా అసలు మనసు ఒప్పట్లేదు. మాకు జీతం వచ్చి నెలకు 11,000 రూపాయలు అండి. ఆ 11,000 మేము ఎట్లా జీవించాలి, మా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి, ఈ సమస్యకై చాలా చాలా విధాలుగా అన్ని విధాలుగా సీఎం దగ్గరికి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. మన చీఫ్ మినిస్టర్ దగ్గరికి పోవడం జరిగింది. హెల్త్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది. ఎన్నో విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మా సమస్య అయితే క్లియర్ కావట్లేదు. మాకు మెయిన్ ఏంటంటే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ తీసేసి మొత్తం అందరినీ మొత్తం స్టేట్ లెవెల్లో అందరినీ కార్పొరేట్ లెవెల్లో తీసుకుంటే మా జీవితాలు కొంచెం బాగుపడతాయి. కనీసం మా వేతనాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. మాకు 25,000 వరకు వస్తాయని ఆశిస్తున్నాము. మేడం వచ్చింది, మీ కవిత మేడం కూడా మా సమస్య అనేది చెప్పడం జరిగింది. ఇక ఏమైనా స్పందిస్తే ఏమైనా చెప్తే చెప్పలేము. అంటే జీతాలు రావట్లేదా మీకు? జీతాలు వస్తున్నాయి మేడం, కానీ 11,000 రూపాయలలో ఏం బతకగలుగుతాం? కిరాయి ఏం కట్టగలుగుతాం? పిల్లలు ఏం పోషించగలుగుతాం? వాళ్ళ స్కూల్ ఫీజులని, నిత్యావసర వస్తువులని అన్ని విధాలుగా అంటే ఈ 11,000 ఏం పెట్టగలుగుతాం? మేమే మా లైఫే ఈ సెక్యూరిటీ గార్డ్ చేస్తున్నాను. నా కొడుకుని ఏం చేయించుకోవాలి? రేపటి కల్లా నా కొడుకుని చదివించాలంటే ఏ విధంగా చదివిస్తాను? నేను ఈ 11,000 నేను కనీసం ₹2 వెనకేసుకోవాలి. నాకు ఆడపిల్ల ఉన్నది, ఆమె పెళ్ళిళ్ళు వేయాలి, ఆమెను ఎలా బతికేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా మేడం. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ తీసేసి మీరు మాకు కొండక కోరికలు ఏం కోరుకుంటలేము. మాకు గవర్నమెంట్ మాకు రెగ్యులర్ చేయమని కూడా అడుగుతున్నాం. ఉన్నదాన్ని మాకు కొంచెం జీతం పెంచితే సరిపోతుంది. అట్లీస్ట్ ఒక 22 అట్లా ఇచ్చినా కూడా మాకు సరిపోతుంది. ఇప్పుడు కవిత గారి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? ఆమెకు మా మెమరీ ఇవ్వడం జరిగింది. లెటర్ ప్యాడ్ ద్వారా మా సమస్యల గురించి ఒక మెమరీ ఇవ్వడం జరిగింది. చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండ్రు. ఆమె ఏం చేస్తుందో ఇక దేవునికి తెలుసు. సరే, ఇట్లా ఎంతో మందికి ఇచ్చుకుంటూ పోయినాం. ఇక చిన్న ఆశ, ఎవరైనా అధికారం వస్తే ఏదో మా బతుకులు ఏమైనా నెరవేరుతాయి, కొంచెం మా ఆశలు ఏమైనా నెరవేరుతాయి అన్న ఆశతోటి. నా పేరు విజయ్ కుమార్ అండి. థ్యాంక్స్ మేడం. ప్రస్తుతం మనతో పాటు ఒక కాంట్రాక్టర్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. మేడం దగ్గరికి సమస్యను తీసుకెళ్లారు, అసలు ఏం డిస్కషన్ చేశారు? మేము రాష్ట్రంలో ఉన్న 18,600 మంది కార్మికులు ఉంటే అలా వరంగల్లో 650 మంది పనిచేస్తున్నారు. ఈ మొత్తం తెలంగాణ వస్తే మాకు అందరి కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి పర్మనెంట్ చేస్తారని మేము ఎంతో ఆశలు కలగన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు కూడా చేస్తారని మేము అనుకున్నాం. కానీ ఏది కాకుండా అది ఒక కాంట్రాక్ట్ విధానం మొత్తం సిండికేట్ అయ్యి మొత్తం వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే వారి కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు 15,000 ఒక 10 కార్మికులకు ఇస్తాను. ఆ 15,000కి వెళ్ళి 3,000 తీసేసుకొని 4,000 తీసేసుకొని 11,000 మాకు ఇస్తాను. మేము చాలని విధానం కాబట్టి మా అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని మేడంకు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేడం దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చింది? ఆమె తప్పకుండా నేను ఏదైతే అసెంబ్లీలో కావచ్చు, ఆమె ఉన్న శాసన మండలిలో కావచ్చు, నేను అక్కడ దీన్ని లేవనెత్తి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి దాన్ని పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది.